మిథున్ ఏదైతుందో ఫ్రెండ్షిప్ను కాదనలేక ముఖ్యమంత్రి ఫ్రెండ్షిప్ తండ్రికి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో డిఫరెన్స్ ఒపీనియన్ అన్న మంత్రి ఇప్పించిండు. ఇప్పుడు మా బాబాయికి ఎమ్మెల్యే చేసిండు తంబలపల్లి, మా డాడీ మంత్రి అయ్యిండు 2 క్యాబినెట్. ప్లస్ ఇక్కడ మన రాజంపేట నాకు ఎంపీ ఇచ్చాడు ఆ సీటు. అది బల్జకి వస్తుంది సాయి ప్రతాప్ ఎప్పుడు ఒక రెడ్డి. అది కడప రాజంపేట ఒకటే జిల్లా కదా, కాన్స్టిట్యున్సీలు చిత్తూరు వేస్తాయి అనుకోండి. సో దాంతో ఏదైతుందో మిథున్ రెడ్డి గారు ఏదైతుందో ఆల్ అవుట్గా సాయి రెడ్డి ఎప్పుడైతే అవుట్ అయిండో ఆటోమేటిక్గా మిథున్ రెడ్డి అంతా ఎవ్రీథింగ్ అప్పచెప్పడం జరిగింది. బట్ లైక్ మై సన్ అన్ఫార్చునేట్ కష్టపడి కాంట్రాక్ట్ చేసి లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు కట్టి ఒక సామ్రాజ్యం సృష్టించారు. వెరీ బిగ్ కాంట్రాక్ట్, వెరీ బిగ్ వర్క్స్, ప్రాపర్టీస్. నిత్యము ప్రజలతో అందుబాటు ఉండేవాడు. తండ్రి అన్న కొంచెం అది, ఇతను చాలా సున్నిత మనస్తత్వం. ఓకే, బట్ అనుకోకుండా ట్రాప్ అయిపోయాడు. మెయిన్ కీ రోల్ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి కాక అనుష అని ఒక డాటా ఆపరేటర్, ఈ మొత్తం ఎక్కడెక్కడ రెవెన్యూ వస్తుంది, ఎవరికి ఎంత ఆర్డర్ పోవాలనే సంగతి అనేది ఈ అనుష అనేట ఆమె కూడా అపాయింట్ ఆయనే సజెస్ట్ చేసింది. ఎవరు? విజయసాయిరెడ్డి గారు. ఆమెను ట్రాప్ చేసిండ్రు సిట్టోలు. ఈ ఫోన్లు ఏంది, ఎక్కడ ఏంది, ఎవరెవరు, ఈ పైసలు ఎక్కడ, ఏ సంగతి, రిపోర్ట్ ఏంది, ఆర్డర్స్ ఏంది, ఎవ్రీథింగ్. ఎంప్లాయ్ పాపం భయపడి ఉంటుంది, భయపెట్టించుంటారు పోలీసులు. అవును, మ్యాక్సిమం విజయసాయిరెడ్డి అండ్ అనుషతో దొరికింది. దానితోటే మొత్తం రూట్ అవుట్. ఇక కాల్ డేటా కంపెనీస్ అడిగింది, కాల్ డేటా అంతా ఇచ్చేసింది. లుకౌట్. నిన్న అంటే టీవీలో చూస్తుంటే రాత్రి అంతా నేషనల్ మీడియా కవరేజ్ చేసింది. ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ. ఎప్పుడు ఎవరెవరు కలిసిరు ఇక్కడ. అవును, మొత్తం పూర్తి పెద్దమ్మ గుడి దగ్గర ఇది డబ్బులు లేవు. డాన్ ఇది ప్లేసెస్ ఏమో 6, అది సపరేట్ లిస్టు. ఇది 6 ప్లేసెస్, అది ఒకటి 7 ప్లేసెస్ గుంటూరుది. బట్ ఏ డేట్లో కలిసిందో అదైతుందో, వీళ్ళు ఎవరెవరు కలిసింది అనేది కూడా మొత్తం ఏదైతుందో టైప్ చేసి ప్రింట్ చేసి ఏదైతుందో సిట్టింగ్స్ ఎక్కడెక్కడ. ఒకసారి పెద్దమ్మ గుడి దగ్గర అనేది రోడ్ నెంబర్ 12 ఫిలిం నగర్, పేర్లు, ఫోన్ నెంబరు, టైమింగ్, వేల కాల్స్ ఏదైతుందో. మొన్ననే ఏదో పేపర్లో చూశాను, నేను లైబ్రరీలో చూశాను. కాల్స్ ఏదైతుందో కొన్ని వేల కాల్స్. సేమ్ సీఎం తాడేపల్లికి కూడా ఏదైతుందో కాంటాక్ట్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్. అయితే ఆ ఇద్దరు కూడా ఏదైతుందో వాళ్ళతో కాంటాక్ట్ వాళ్ళే కదా మెయిన్. అండ్ ఈయనే ఎవరు, ఈ గోవింద, దాంట్లో డైరెక్టర్ కదా సిమెంట్లో, భారతీ సిమెంట్లో. సో ఆయన ఇవన్నీ వీళ్ళది ఎప్పుడెప్పుడు మీటింగ్ అనేది ట్రాప్ అవుట్ అయ్యారు. ఈరోజు పర్ఫెక్ట్గా ట్రాప్ అయ్యారు. అవును, తర్వాతనే తెలుగుదేశం దూకుడు. ఈరోజు పార్లమెంట్లో కానీ నేషనల్ మీడియా కానీ ఇవన్నీ ఏదైతుందో దాంట్లో ఇక మాస్టర్ కదా. అవును, బాబు గారు ఏదైతుందో దాంట్లో లోకేష్ గారు ఆయన కూడా పర్ఫెక్ట్ అయిపోయాడు. అవును, కరెక్ట్గా బంధించిండ్రు. ఇంకోటి మీరు చూడండి, ఇది అక్రమంగా బనాయించిన కేసు అంటున్నారు వైఎస్ఆర్. నిన్న ఇక్కడ హైకోర్టులో కానీ ఆర్గ్యుమెంట్ ఈయనకి ఏదైతుందో కస్టడీకి తీసుకున్నప్పుడు, జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నప్పుడు సీనియర్ అడ్వకేట్ నాగార్జున రెడ్డి గారు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేసిండని నేను అసలు ఎక్కడ ఆధారాలు లేవు, ఏం లేవని. ఆయన ఏమడిగిండు, నెల్లూరు జైలుకు, నెల్లూరు పంపండి, పార్లమెంట్ ఉంది, వై కేటగిరీ, గన్మెన్లు 8 మంది ఉంటారు. తర్వాత ఇంకోసారి మళ్ళా ఏది మన భోజన సదుపాయం బయట నుంచి ఫుడ్, తర్వాత ఏదో టీవీ న్యూస్ చూస్తానికని మళ్ళీ తర్వాత ఇటువంటి. కానీ అసలు అక్కడ అంటే ఏ పత్రికల్లో టీవీలో చూడలే. ఇది అరెస్టు అక్రమము, ఇతన్ని రిమాండ్కి తీసుకునడం అనేది ఎక్కడ ఆర్గ్యుమెంట్ జరగలేదు. ఎందుకంటే క్లారిటీగా ఏదైతుందో, ఎవిడెన్సెస్ ఏదైతుందో వాళ్ళు చేసిండ్రు. వాళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు 90 రోజులు అవుతుంది కనుక 90 రోజుల లోపల అనుబంధ ఛార్జ్షీట్ వేయకపోతే వాళ్ళకి బెయిల్ ఆటోమేటిక్ వస్తుంది.
అందుకోసం వేసి ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళకు బెయిల్ అప్లై చేయొచ్చు, కానీ వాళ్ళు ఇంక్లూడ్ చేసిన వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయక ఇంకా సెకండ్ దానిలో చేస్తారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా 3-4 చేయలేదని మార్నింగ్ నేను చూశాను, మీ దగ్గర వచ్చినాక చూసింది అనుకుంటా. ఎందుకు చేయలేదు అంటే ఈ 1-to-1 వాళ్ళని